డబ్బిచ్చి నువ్వు చేయకపోతే తీసుకోండి రవి గారు. సారీ, నాకు అలవాట్లేదు. ఎప్పటికైనా మొదలు పెట్టాల్సిందే కదా. అదేదో ఈ రోజు మంచి రోజు అనుకొని లాయించండి సార్. తీసుకోండి సార్. ఓకే, కూల్ డ్రింక్. బెరర్ థమ్స్ అప్. ఈ సమయంలో శ్రీకృష్ణ గారు లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనకేంటి సార్, సార్థక నామధేయుడు. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లోనూ మినిమం ఓ గోపిక, ప్రతి ఆఫీస్లోనూ రంబలాంటి అమ్మాయిలు ఏర్పాటు చేసుకుంటాడు. కనీసం స్వాతినాయుడు కోసమైనా వచ్చేవాడు. నిజమేనండి, ఎలా పడతాడో ఏంటో ఆ టెక్నిక్ మనకు తెలియట్లే. ఏముంది సార్, పెళ్లి కాని పిల్లలైతే మంచి శాలరీ ఇచ్చి ఆఫీస్లో అపాయింట్మెంట్ చేసుకుంటాడు. అదే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్తలకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి క్యాంపులకు పంపించేస్తాడు. అది సంగతి. అరే ఏంటినా ఇలా అప్సెట్ అయిపోయాడు? అయ్యో, అరే అలా వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యో రామచంద్ర, ఇప్పుడైనా రావటం? 2 రోజుల నుంచి కంటి మీద కునుకులేదంటే నమ్మండి. ఢిల్లీ నుంచి నా కోసం ఏం తెచ్చారో చూద్దాం. వావ్, చీర, బ్లౌజ్ పీస్ తేలేదా? ఇదేంటి ఈ బ్యాగ్ లో? అయ్యో రామచంద్ర, ఇదేంటి విషయం? దీన్ని పారేనా? ఏయ్, అది విషం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నావంటే నిన్ను వీధిలోకి విసురుతా, జాగ్రత్త. అయ్యో రామచంద్ర, ఏంటండి, ఏంటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. పైగా తాగనని ఆ రోజు మాటిచ్చారు కూడా. ఇప్పుడేమో బాటిల్తో వచ్చారు. వెళ్తే నిజాలు బయట పెడతాయన్న నీ భయమా? అంతేనా? అయ్యో రామచంద్ర, ఏంటండి మీరు మాట్లాడేది? నోర్ముయ్. చేసిందంతా చేసి ప్రతిదానికి రామచంద్ర రామచంద్ర అంటావా? నీకు మనశ్శాక్షిగానే ఉంటే వాణ్ణే అడుగు. హలో సార్, వస్తున్నాను సార్. ఏంటినా